ఇప్పుడు విద్యార్థులు ఎవరన్నా 3-4 ప్రశ్నలకు సమయం ఉంది. వారు ప్రశ్నలు కరెక్ట్గా సమాధానం చెప్పడం కోసం అనేసి గురువుగారు ఒక 20 నిమిషాలు టైం ఇచ్చారు. మీరు మరీ ప్రశ్న అడిగే ముందర ఆలోచించుకుని ఒక చక్కటి ప్రశ్న వేస్తే మీకు అంత జ్ఞానం పొందుతుంది గురువుగారి దగ్గర నుంచి. మా క్లబ్ మెంబర్ మైక్ తీసుకుని వస్తున్నారు. ఎవరైనా ఆసక్తి గల వారు చేతులు పైకెత్తి నించోండి. గురువుగారికి నా హృదయపూర్వక నమస్కారం. గురువుగారికి నా హృదయపూర్వక నమస్కారం. మానసికంగా ఎలా దృఢంగా ఉండాలో చెప్పండి కొంచెం. మానసికంగా ఎలా దృఢంగా ఉండాలి? మంచి ప్రశ్న. మానసికంగా దృఢంగా ఉండాలి అంటే ముందు శారీరకంగా కూడా మంచి తిండి తినాలి. మంచి తిండి తినకుండా మనస్సు కూడా దృఢంగా ఉండదు. కానీ అది మాత్రం సరిపోదు. మన మనస్సుని మనం పరిశీలించుకుంటూ ఉండాలి నిరంతరం. ఎక్కడ మనం బలహీనపడుతున్నాం, ఏదో భయం వేస్తోంది మనకి. మానసిక బలహీనత అంటే భయమే కదా. అసలు ఆ భయం ఇప్పుడు మన ఎదురుగా ఉందా? ఎవరో ఫోన్ చేస్తారు, ఏదో బెదిరిస్తారు. ఆ మాత్రం బెదిరింపు మనము ఫోన్లో చేసేయగలం. వాడు వచ్చి చేసేదేం లేదు, మనం వెళ్ళి చేసేదేం లేదు. కానీ మనకు భయం ఎక్కడంటే వాడు వచ్చేస్తాడేమో, నలుగురు నేసుకొచ్చేస్తాడేమో, ఏదో చేసేస్తాడేమో. దీనికి ఒక తెగింపు ఎలా ఉంటుందంటే హిందూ సంప్రదాయంలో వాడు వచ్చి చేశాక ఏం చేయాలో అది చూసుకుందాం, అవసరమైతే దానికి సిద్ధంగానే ఉందాం. కానీ ఇప్పుడు ఆలోచించవలసిన అవసరం లేదు కదా అని వర్తమానం మీదే దృష్టి పెట్టి ఏ క్షణం సమస్యని ఆ క్షణమే ఎదుర్కోగలిగితే ప్రతి క్షణము మనస్సు దృఢంగానే ఉంటుంది. ఖచ్చితంగా బలహీనపడే సమస్య లేదు. అలా ప్రయత్నం చేయండి, అభ్యాసం చేయండి. మొదటిగా గురువుగారికి నా హృదయపూర్వక నమస్కారాలు. జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా క్రమశిక్షణతో ఎలా మెలగాలో చెప్పండి. పరిస్థితులు వచ్చినా క్రమశిక్షణతో మెలగాలి అంటే ఇందులో 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, క్రమశిక్షణతో మెలగడం ఎలాగా, రెండోది ఆ పరిస్థితులను ఎదుర్కోవడం ఎలాగా. ముందు క్రమశిక్షణతో మీరు ఉండాలని నిజంగా భావిస్తే నేను చేసిన పని మీకు చెబుతున్నా. ఇప్పుడు మీకు ఉపన్యాసం ఇచ్చింది నేను 1:15 సేపు. మీరు గమనించారు కదా, 3:15కు మొదలెట్టాను, 4:30కి మూసేసాను, సుమారుగా 1:15. కానీ దానికి నేను ఇంటి దగ్గర కూర్చుని ఇన్ని విషయాలు తయారై వచ్చాను. ఇది కాగితం ప్రత్యక్షంగా చెబుతున్నాను నేను. ఇది క్రమశిక్షణ. ఎప్పుడు నేను రైలు ఎక్కాక కూర్చుని తయారవ్వలేదు, ఇంటి దగ్గర కూర్చుని నిన్న పొద్దున్న నుంచి వేరే పనులు మానేసి నా ప్రణాళిక పక్కన పెట్టి విద్యార్థులు ఎవరో నేను కార్యకర్తలను అడిగాను, ఏ వయసు వాళ్ళు, ఏ కాలేజీ వాళ్ళు, వాళ్ళ అమ్మాయిలు ఎంతమంది, అబ్బాయిలు అడిగి వాళ్ళకి ఏ విషయాలు చెబితే బాగుంటుందో రకరకాల పురాణాల నుంచి కావ్యాల నుంచి విషయాలన్నీ సేకరించి నేను ఇక్కడ 24-25 విషయాలు రాసుకుని అందులోంచి మీకు ఇప్పుడు ఈ 1:15 సమయంలో 12 విషయాలు చెప్పాను. నా దగ్గర లెక్క ఉంది. పద్యాలైతే విషయాలైతే 12 విషయాలు చెప్పారు ప్రణాళిక ప్రకారం. ఇది ప్రణాళిక. ఈ ప్రణాళిక మీరు వేసుకుంటే అది క్రమశిక్షణ. ఏ పరిస్థితులు వచ్చినా క్రమశిక్షణను కొనసాగించడం ఎలాగో తెలుసా? సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రణాళిక వేసుకుంటాం. నాలిక ఉంటే సరిపోదు, ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక వేసుకుంటాం కానీ దాన్ని పాటించాం. ఏం చేస్తామంటే ఏదో కొత్తగా ఓ పని వస్తుంది, ఆ పని కోసమని ఇవన్నీ మానేస్తాం. అప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రణాళిక మానకుండా ఆ పనిని ఇందులో ఎక్కడ చేర్చగలం, ఒక అరగంట గంట ఆ పనికి అదనంగా కేటాయించాలి. ఈ వేసుకున్న ప్రణాళికలో ఏదైనా కొంచెం అత్యవసరం కానిది, అనవసరం కాదు, అనవసరమైతే మనం ప్రణాళికలో వేసుకోం కదా, అత్యవసరం కాని పనులు ఉంటాయి. ఉదాహరణకి నిన్న ఈ ఉపన్యాసానికి నేను తయారవ్వాలి, అవడం కోసం ఏం చేశాను తెలుసా? నేను 3 గంటలకి మాగుడు శిశుపాల వద్ద చదువుతాను, 3:30కి పాండురంగ మహత్యం చదువుతున్న కావ్యాలు వ్యాఖ్యానంతో వచ్చినాయి. అవి వాయిదా వేశా, ఎందుకంటే అవి ముఖ్యం కాదు. ఇప్పుడు నన్ను ఆవిడ అడిగేవాళ్ళు ఎవరు లేరు, దాని మీద నేను మాట్లాడక్కల్లా. నేను రోజు ప్రణాళికలో భాగంగా ఒక సంస్కృత కావ్యం, ఒక తెలుగు కావ్యం ఇలా ఉంటాయి. అవి నిన్న మానేశాను, ఇది పెట్టుకున్నా. అది ఏ పరిస్థితుల్లోనైనా క్రమశిక్షణ పాటించడం అంటే ఏ ఆటంకం వచ్చినా ఎందుకు వస్తుంది, అది ముఖ్యం కదా. ఆ ముఖ్యమైన దాన్ని ఇందులో జోడిద్దాం, ప్రస్తుతం అముఖ్యం అనుకున్న దాన్ని పక్కన పెట్టేద్దాం. కానీ ప్రణాళిక తప్పకూడదు. నేను 2 మాటలు చెబుతాను, 5 అక్షరాల మాటలు. భౌతిక జీవితం బాగా నడవాలి అంటే క్రమశిక్షణ అనే 5 అక్షరాలు చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక జీవితం బాగా గడవాలి అంటే నమశివాయ అనే 5 అక్షరాలు చాలా ముఖ్యం. ఏమాత్రం ఖాళీ దొరికినా నమశివాయ 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 నామంతో మీ మనస్సుల్ని నింపండి. మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నాయకుడు అవుతారమ్మా, ఒక్కొక్క నాయకురాలు అవుతారు. అనుమానం వల్ల దేశం కోసం మీకోసం ఎదురు చూస్తోంది దేశం.
అందుకని ఏ పరిస్థితుల్లోనైనా సరే అక్కడ ఇమిడించడం లెక్క. ఇవాళ ఉన్నదంటే ఓ 2 తీసేద్దాం, ఆ కొత్తది చేర్చేద్దాం, పని అయిపోయింది కదా, అప్పుడు నిశ్చింతగా ఉంటాం. నేను సాయంత్రం 4 గంటలకు నా తయారీ పూర్తి అయిపోయింది. అప్పుడు ఇంటికి ఎవరో వచ్చారు మాట్లాడడానికి, వాళ్ళకి 5 గంటలకు సమయం ఇచ్చాను నేను. 5:30కి ఇంట్లో వాళ్ళు కూడా బయటికి వెళ్ళారు, ఏదో శుభకార్యం ఉండి వాళ్ళు వెళ్ళారు, ఆవిడ పిల్లలు వేరే చోటకి వెళ్ళారు, నేను ఒక్కడే ఉన్నా. ఇల్లు తాళం వేసుకోవాలి, దానికో 10 నిమిషాలు కేటాయించా, లేదా అవదో 2 తాళాలు మర్చిపోతాం, వచ్చేసరికి ఎవడో ఇల్లు దోచేస్తాడు అక్కడ. దానికో 10 నిమిషాలు కేటాయించా. నేను తయారై సర్దుకోవాలి, రేపు పొద్దున్న వేరే నాకు కార్యక్రమం ఉంది ఇక్కడ, దానికి చాలా దస్తావేజులు కావాలి, అవన్నీ చూసి పెట్టుకుని మర్చిపోతే ఆ పని ఆగిపోతుంది. అవన్నీ ఒక అరగంట కేటాయించుకోవాలి. దేనికి దానికి సమయం కేటాయించడం. ఒకవేళ పని ఒత్తిడి బాగా పెరిగితే ఏది ముఖ్యం, ఏది అతి ముఖ్యం, ఏది అముఖ్యం, ఏది అనవసరం, ఇలా 4 విభాగాలు చేస్తే క్రమశిక్షణ జీవితాంతం అంతా హాయిగా పాటించవచ్చు. అన్ని స్త్రీలింగాలే అడుగుతున్నారు, పుల్లింగం ఒకటి అడగండి. గురువు గారికి నమస్కారం. నేటి కాలంలో కూడా పవిత్రమైన ఉత్తమైన జీవితాన్ని జీవించడానికి సలహా బాగుంది. ముందు ఒక మాట నాకు బాగా నచ్చింది, ఆయన అవగాహన ఏంటంటే నేటి కాలంలో కూడా, ఆ కూడాలో ఉంది రహస్యం అంతా. భాష మనం గమనించం, ఏదో మామూలు భాష మాట్లాడుతున్నాం అనుకుంటాం. మన భాషను మనమే గమనిస్తే కీలకమైన మాటలు దొరుకుతాయి. ఆ ప్రశ్న గమనించండి, ఏ అక్షరం కూడా వదలకుండా గమనించండి. నేటి కాలంలో కూడా పవిత్రమైన జీవనం గడపడానికి మీ సలహా. అసలు కీలకం ఎక్కడుందంటే కూడా, అంటే పవిత్రమైన జీవనం ఎప్పుడైనా గడపచ్చు కదా. ఈ కాలంలో కష్టంగా ఉంది సమస్య, పూర్వకాలం అంత కష్టం కాదు. ఇప్పుడు గమనించండి, తెలుగు భాష గొప్పతనం అంతా ఎక్కడుందో గమనించండి. ఈ కాలంలో పవిత్ర జీవనం గడపడం కష్టం అనే మాటను వ్యక్తం చేయడానికి కూడా అనే ఒక్క పదం చాలు, ఇంకేం అక్క. ఇప్పుడు చెబుతా. కాలం ఎప్పుడు విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయం అంటే, కృతయుగం కూడా పవిత్రంగా ఏం లేదండి, త్రేతాయుగం కూడా పవిత్రంగా ఏం లేదండి. పూర్వకాలం అంతా పవిత్రం అనుకోకండి. నేను ఇందాకనే చెప్పాను, మేము చెడిపోకుండా ఉండడానికి ప్రధాన కారణం ఏమిటంటే మాకు చెడిపోయే కేంద్రాలు దూరంగా ఉండడం, అంతే తేడా. అందుకే మా మనస్సు కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కాలంలో కూడా చెడిపోకుండా ఉండాలి, పవిత్ర జీవనం గడపాలి అంటే వ్యాసుడు భారతంలో అత్యద్భుతమైన మాట చెబుతాడు. దానికి పవిత్రమైన మాట చెప్పుకుందాం, పవిత్ర జీవనం కదా. ప్రత్యకం పర్యవేక్షేత నరశ్చారిత్రమాత్మనక కిన్ను మే పశుభిస్తుల్యం కిన్ను సత్పురుషైరితి. విరాట పర్వంలో చెబుతాడు ఈ మాట. మనిషి తన మనస్సుని తానే ప్రత్యకం పర్యవేక్షేత, ప్రతిసారి లోపలికి ఆలోచించుకోవాలి. మనలో చాలామంది బయటికి మాట్లాడుతూ ఉంటాం, బయటికి చేసేస్తూ ఉంటాం. కాస్త కళ్ళు మూసుకుని ఇది మంచి పనేనా, ఇది మంచి ఆలోచనేనా, ఇది నాకు మేలు చేస్తుందా అని ఆలోచించమండి. ప్రత్యేకం ప్రతి క్షణం కూడా లోపలికి లోచూపు ఉండి లోపలికి ఆలోచించుకుంటే ఇది మంచి పనో కాదో ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. అటువంటిప్పుడు నీ చుట్టూ ఎంతమంది నిన్ను ఇబ్బంది పెట్టినా నువ్వు ఆ పని చేయకుండా ఉండొచ్చు. అది కూడా సున్నితంగా చెప్పొచ్చు. నువ్వు ఇంట్లో చదువుకుంటున్నావు, ఎవడో పార్టీకి పిలిచాడు, లేదా సినిమాకి వెళదామని పిలిచాడు, నీకు వెళ్ళాలని లేదు, కానీ వాడు నీకు సన్నిహిత మిత్రుడు, వాడితో స్నేహం దెబ్బతింటుందేమో. వాడికి అప్పుడు ఏం చెప్పాలో తెలుసా? నేను చదువుకుంటున్నాను రాను అంటే, చదువుకునేవాడు బాగుపడ్డాడు రా అంటాడు వీడు వెంటనే. ఇక్కడ ఇదే వ్యాఖ్యానం. ఇక్కడ ఆ వ్యాఖ్యానానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే పుస్తకం మూసేసి వాడి దగ్గరికి వెళ్ళి, ఇవాళ మా అమ్మగారికి ఒంట్లో బాగుండలేదు, ఏమనుకోకు, ఆవిడ దగ్గర ఉండాలి నేను, అందుకని నేను రాలేను అని చెబితే వాడు వెళ్ళిపోతాడు. పెద్ద అబద్ధం ఏం కాదు, ఇది ప్రమాదం ఏం కాదు. ఆ విషయం మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళి నీకు బాగోలేదని చెప్పానని చెప్పకూడదు, అది మాటకారితనం కాదు. ఆవిడకి నిజంగా బాగుండకుండా పోతుంది. మా అమ్మగారికి బాగోలేదు, మా నాన్నగారికి బాగోలేదు, లేకపోతే మాకు ఎవరి నుంచో కబురు వచ్చింది, కొంచెం మా అమ్మ నాన్న కంగారుగా ఉన్నారు, నేను వాళ్ళతో ఉండాలి, నేను నీతో రాను అని నువ్వు చెప్పడానికి నీ స్నేహం అడ్డు కాదు. ఖచ్చితంగా వాడేం స్నేహితుడు కోపగించుకోడు. అక్కడ నువ్వు ఎప్పుడు ఇంతేరా అనుకుంటాడు, వెళ్ళిపోతాడు. అంత కాకుండా కూడా ఇంకా దుర్వ్యసనాల కోసం పట్టుబట్టే వాళ్ళు ఉంటే ఒక్కటే లెక్క, నీ స్నేహం కంటే నాకు పవిత్ర జీవనమే ముఖ్యం అని కొండ బద్దలు కొట్టి చెప్పాలమ్మా. ఖచ్చితంగా నీ స్నేహం కంటే నువ్వు మాట్లాడడం కంటే, నీతో తిరగడం కంటే నేను తప్పు చేయకుండా ఉండమే నాకు ముఖ్యం అని చెబితే ఇంకెప్పుడు వాడు కాదు, వాడు మళ్ళీ ఇంకోటికి చెబుతాడు. అక్కడ వాడు కూడా మన జోలికి రాడు.
ఖచ్చితంగా నిలబడిపోగలుగుతావు. ఎంతమంది చెప్పినా వినవలసిన అవసరం ఏం లేదు. అక్కడ మనం అనుకున్నదే మనం చేస్తాం ఖచ్చితంగా. అది మనస్ సంకల్పం. దానికి వ్యాసుడు చెప్పింది ఏమిటంటే, కిన్నుమే పశుభుస్తుల్యం, నేను పశువులాగా ప్రవర్తిస్తున్నానా, కిన్ను సత్పురుషైరీతి, మంచి మనిషిలా ఉంటున్నానా అనేది ప్రతి మనిషి ప్రతి క్షణం ఆలోచించుకుంటే చాలు అన్నాడు. అది గమనించాను. మంచిది. గురువుగారికి నమస్కారములు. చేతబడి అనేది ఎందుకు మంచిది కాదండి? మనం ఎందుకు చెడు పనులు చేయడానికే ఉపయోగిస్తున్నాం? చేతబడి అనేది అసలు సుమారుగా లేదమ్మా, నువ్వు అనవసరంగా భయపడక్కల. అసలు నార్మల్గా అది ఎందుకు మంచి పనులు చేయడానికి ఉపయోగించకుండా చెడు పనులు చేయడానికి ఉపయోగిస్తాం? దానికి కూడా ఇందాక చెప్పిన ప్రశ్నలో సమాధానం ఉంది, చెప్తాను కొంచెం. చేతబడిని ప్రయోగాలని, రకరకాల ప్రయోగాలని, క్షుద్ర ప్రయోగాలు కొన్ని ఉంటాయి. అవి మీకు ఒకటే చెబుతున్నా దాని తేడా. ఈ చేతబడి, బాణామతి, ఇంకోటి ఏదో ప్రత్యంగిర, ఉగ్ర ప్రత్యంగిర, చిన్న మస్తా, ఇలాంటివేవో మాటలన్నీ రకరకాల పండితులు చెప్పేస్తున్నారు ఇక్కడ. ఇవన్నీ క్షుద్ర దేవతలు, అసలు నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఇవి కూడా భౌతికమైన పదార్థాల సాంగత్యం వల్ల జరుగుతాయి. నేను పూర్తిగా కొట్టి పారేయడన్నా, భౌతికమైన పదార్థాల సాంగత్యం వల్ల జరుగుతాయి. ఎలా జరుగుతాయో తెలుసా? దాన్ని వినియోగించడం చెడు ఎందుకు జరుగుతుంది? వాడి మనస్సులో మనమే ద్వేషం ఉంది, వాడు మనకి ఏదో చేయదలుచుకున్నాడు, చేస్తున్నాడు. అది జరుగుతుందా జరగదా అనేది పక్కనట్టండి. 99% జరగదు. మన మనస్సు దృఢంగా ఉంటే జరగదు ఖచ్చితంగా. వాడు ఎందుకు వినియోగిస్తున్నాడు అంటే వాడి మనస్సు తేడా. ఇందాక మనం చెప్పుకున్నామే, వాడి మనస్సును కూడా వాడు పరిశీలించుకుని నేను ఇది ఎందుకు చెడు చేయాలి అంటే చెయ్యడు. కానీ అలాంటి వాళ్ళు ఉంటారు లోకంలో. అందరి మనస్సులు మనం మార్చలేం కదా. దాని నుంచి తప్పించుకునే ఉపాయం చెబుతాను నేను. వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే మనం చెప్పలేం. దుర్వినియోగం చేసేవాళ్ళు ఎప్పుడూ ప్రపంచంలో ఉంటూనే ఉంటారు. కూరగాయల కోసం కత్తిస్తే పీకలు కోసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవడేం చేస్తాడు దానికి? మనం కోసుకోకుండా ఉండడమే. కానీ దాని నుంచి తప్పించుకునే ఉపాయం చెబుతున్నా ఖచ్చితంగా. రేపు వినాయక చవితి వస్తుంది కదా, క్షుద్రదేవతోపాసన అంటే చెబుతా. వినాయకుడు గొప్ప దేవుడు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? క్షుద్రదేవతోపాసన అంటే కరెంటు మన వాళ్ళు మామూలుగా వైరింగ్ చేసి, దాన్ని కనపడకుండా వైరింగ్ చేసి, మీటరు బోర్డులు అన్నీ పెట్టి బల్బులు వెలిగిస్తే కరెంట్ వస్తుంది కదా. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉత్తరం రాస్తే, అభ్యర్థన చేస్తే వాళ్ళు ఇస్తారు, వస్తుంది. అది సక్రమమైన పద్ధతి. కానీ రేపు వినాయక చవితి పందిళ్ళు మీరు చూడండి, రోడ్డుకి అద్దంగా పందిరు వేసేస్తారు. బయట పోలు మించి వైర్ లాగేస్తాడు. దాన్ని వినాయకుడు తొండం కింద పెట్టేస్తాడు, పెట్టి బల్బు వెలిగించేస్తాడు. అప్పుడు కూడా బల్బు వెలుగుతుందమ్మా, కానీ షార్ట్ సర్క్యూట్ ఇచ్చే ప్రమాదం చాలా ఉంది. ఎప్పుడు చేతబళ్ళు, బాణామతులు, ప్రత్యంగిరలు, ఉగ్ర ప్రత్యంగిరలు తాత్కాలికంగా 5 నిమిషాలు 10 నిమిషాలు, ఒక రోజు 2 రోజులు కొంత మనిషి బలహీనతను బట్టి పని చేయొచ్చు. కానీ శాశ్వతంగా పని చేయవు, ప్రమాదానికి కారణం అవుతాయి. అంతకంటే అదే వినాయకుడిని నువ్వు సక్రమంగా కరెంటు పెట్టకపోయినా పర్వాలేదు, మామూలు దీపం ఒకటి, ఇటువంటి నూనె దీపమే అక్కడ పెట్టి నేను ఇంతకంటే ఏం పెట్టలేనయ్యా, నీకు వైభవం చేయలేని నాయన అని వినాయకుడిని ప్రార్థిస్తే ఆయన చాలా హాయిగా మన అనుగ్రహిస్తాడు, అనుమానం వెళ్ళ. అందుకని ఇటువంటి వాటి జోలికి పోకూడదు. ఇప్పుడు అమ్మాయి అడిగింది కాబట్టి తప్పించుకునే ఉపాయం చెబుతా. ఒకవేళ మీ మనస్సులో ఏమైనా అటువంటి భయాలు, ఎవరైనా చేతబడి చేశారు, బాణామతి చేశారు, ఇలాంటివి ఏమైనా ఎవరో మన మీద ప్రయోగాలు చేశారు అని అనిపిస్తే దానికి ఉపాయం యోగ వాసిష్ఠంలో చెబుతాడు. అద్భుతమైన మాట. పవిత్రం అనుసంధానం చేతస్మరతి నిత్యశక నిష్ఫలాస్తత్ర శాపాద్యాక శిలాయామివ సాయకాక. యోగ వాసిష్ఠం కావ్యం కాదు, శాస్త్రం. శాస్త్రంలోనే చెప్పారు ప్రత్యేకంగా. పవిత్రం అనుసంధానం చేతస్మరతి నిత్యసఖ. ఈ క్షుద్రశక్తులన్నింటినీ మించిన మహాశక్తి ఎవరో తెలుసా? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీమత్ సింహాసనా ఆది ఆరూఢ. ఆ లలితా పరా భట్టారిక ఆది పరాశక్తి. ఆదిశక్తి రమేయాత్మ పరమ పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. ఆవిడ ఈ రకమైన శక్తులన్నిటికీ మూలమైన శక్తి. ఆ ఆది పరాశక్తిని ఎవరైతే మనస్సులో నిరంతరం శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని ధ్యానం చేస్తూ ఉంటారో, వారి మీద ఎవరైనా ప్రయోగాలు చేసినా సరే ఏమవుతాయంటే శిలాయామివ సాయకాక. బాణం చాలా గొప్పదే. శ్రీరాముడు వేసిన బాణమైనా సరే, అర్జునుడు వేసిన బాణమైనా సరే, మనిషి మీదో జంతువు మీదో వేస్తే పనిచేస్తుంది, కానీ బండరాతి మీద వేస్తే పనిచేస్తుందా? మొక్క విరిగిపోతుంది, ఆ ముక్కు విరిగిపోతుంది. అంచేత బాణాలు రాతి మీద పడి వ్యర్థమైపోయినట్టే నిరంతరం లలితా పరాభట్టారికని అమ్మవారిని మనస్సులో స్మరించేవాడి మీద ఎవరు ఏ ప్రయోగాలు చేసినా సరే అన్నీ నిష్ఫలమైపోతాయి. భయపడాల్సిన అవసరం లేదు.
5 అక్షరాల మంత్రం, శ్రీమాత్రే నమః అనే 5 అక్షరాల మంత్రం మిమ్మల్ని కాపాడి తీరుతుంది. మీ అంతటా మీరే చేయండి. మంత్రజపం విషయంలో ఒక పిచ్చి నమ్మకం వదిలిపెట్టండి. అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి, వారు చేయొచ్చు, వీరు చేయకూడదు. తల్లి పేరు ఉచ్చరించడానికి అర్హత లేనివాడు సృష్టిలో ఉండడమ్మా. అది నమ్మండి, దయచేసి అది నమ్మండి. అందరూ చేయొచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళకి సందేహం ఉంటుంది, నేను ఎక్కువ చెబితే ఈ రోజుల్లో చేయొచ్చా, ఆ రోజుల్లో చేయొచ్చా. మానసికంగా చేస్తే ఎప్పుడైనా చేయొచ్చమ్మా, అభ్యంతరమే లేదు. నోరు విప్పి చేస్తేనే నిబంధనలు ఉంటాయి. మానసికంగా చేస్తే ఎప్పుడైనా చేయొచ్చు. ఆ జపం ద్వారా మీరు ఈ క్షుద్ర ప్రయోగాలన్నీ హాయిగా తప్పించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంచిది. ఇంకో ప్రశ్నకి అవకాశం ఇద్దాం. మొదటగా గురువుగారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీ ప్రవచనాలు ఇంత దగ్గరగా ఎలా వినడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కోపం, ఈర్ష్య, అసూయ ఇలాంటివి ఎలా నిగ్రహించుకోవాలో చెప్పండి. కోపం, ఈర్ష్య, అసూయ. కోపం అర్థమైంది నాకు. ఈర్ష్య, అసూయ నీకు అర్థమయ్యాయా? ఆ 2 మాటలు చెప్పావు కదా, ఈర్ష్య వేరు, అసూయ వేరు. నీ ఉద్దేశమా? ఒకటే అని ఉద్దేశం? ఒకటే అని ఉద్దేశం. లేదమ్మా, 2 వేరు. ఊరికే నీ అవగాహన కోసం చెప్తున్నా, మరొకటి కాదు. ఎందుకంటే ఒకటే అయితే నువ్వు ఈర్ష్య, అసూయ అనవలసిన అవసరం లేదు. ఏదో ఒకటి చాలు. తేడా ఉంది. అమ్మాయి నోట అలవోకగా వచ్చినా 2 వేరే. ఎందుకంటే ఈర్ష్య వేరు, అసూయ వేరు. ఇతరులను చూడగానే మనకి ఓర్వలేని తనం కలుగుతుంది, అది ఈర్ష్య. అది అసూయ కాదు, అది ఈర్ష్య, ఓర్వలేని తనం. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ అసూయ. దోషేషు గుణేషు దోషారోపణం అసూయ అని స్పష్టంగా అమరకోశం లాంటి నిఘంటువుల్లో ఉంది. మనకి ఎవరి మీద ఓర్వలేనితనం వచ్చిందనుకోండి, వెంటనే ఏం చేస్తామంటే విచిత్రంగా మన ప్రవర్తన మారిపోయి వాళ్ళలో ఇదివరకు గుణాలుగా ఉన్న వాటిని కూడా దోషాలుగా చెబుతాం మనం. మనకి ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి, ఈర్ష్య కలిగిందనుకో, వాళ్ళు బాగా చదువుతారంటే వాళ్ళ తాతకాలం నుంచి ఉన్నదే, వీడు చదివేది ఏముంది, ఇక్కడ కొత్త వాడు మొద్దు, ఆ ఇంట్లో పట్టు వచ్చింది, ఎందుకని వాడు కృషిని గమనించాం. ఇలాగ ఈర్ష్య కారణంగా వచ్చేది అసూయ, దానికి మూలమైంది కోపం. ఈ మొత్తం అన్నిటికీ మూలం ఎక్కడుంది అంటే ఆ కోపం ఎందుకు వస్తుంది? ఎప్పుడూ లోకంలో సమస్యలన్నిటికీ మూల కారణం ఒకటే. నేను చాలా ప్రవచనాల్లో చెప్పా, ఇష్టానికి ధర్మానికి మధ్యలో ఘర్షణే సమస్య, ఇంకోటి ఏం లేదు. అక్కడ మన ఇష్టం ఒకటి ఉంటుంది, ధర్మం ఒకటి ఉంటుంది. ఆ ధర్మానికి మనం ధర్మం ప్రకారం మన మనస్సు మార్చుకోవాలి, కానీ ఇష్టం ప్రకారం ధర్మం మారదండి. లోకధర్మం ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఇంతవరకు మాట్లాడాలి, తర్వాత ప్రశ్నోత్తరాలు ఉంటాయని కార్యకర్తలు చెప్పారు, అంతవరకే మాట్లాడాలి. నేనే 5 గంటల వరకు మాట్లాడి మిమ్మల్ని తర్వాత ప్రశ్నలు అడగమని 6 అయిపోతే ఇంటికి వెళ్ళడం ఎలాగండి? అది ధర్మం. ఆ ధర్మానికి నా ఇష్టాన్ని నేను అదుపులో పెట్టుకోవాలి ఖచ్చితంగా. సాధారణంగా నా ప్రవచనం అంటే 2 గంటలు ఉంటుంది, ఈవేళ కారణంగా దాన్ని కుదించాం, అది ధర్మం. దాని ప్రకారం నా ఇష్టాన్ని నేను మార్చుకున్నా. అంతేగాని నా పద్ధతి ప్రకారం నడవాలంటే కార్యక్రమం దెబ్బతింటుంది ఖచ్చితంగా. అలా కోపం ఎందుకు వస్తుందంటే మన ఇష్టం ప్రకారం జరగనప్పుడు కదా వచ్చేది. ఆ ఇష్టం అంత గొప్పదా? అది లోకానికి ఉపయోగపడుతుందా? మనకే కాకుండా పోనీ మనకి హాని చేయకుండా అది పనిచేస్తుందా అని తన మనస్సులో తానే మనిషి ఆలోచించుకుంటే కోపం తగ్గిపోతుంది. అందుకే కోపానికి పరిష్కారం ఏంటంటే, కోపం రాగానే చెయ్యికి పని చెప్పకండి, చేతులు ముడిచేసుకోండి. ఇలాగా కోపం రాగానే చెయ్యికి పని చెప్పకూడదు. చేతికి పని చెప్పామంటే మైకి విరిగిపోతుంది, ఫ్యాన్ పగిలిపోతుంది, టీవీ పగిలిపోతుంది. చెయ్యికి పని చెప్పకూడదు, నోటికి అసలే పని చెప్పకూడదు. కోపం వచ్చింది, ఎందుకంటే రాకూడని మాటలన్నీ వచ్చేస్తాయి. నోటికి పని చెప్పామంటే రాకూడని మాటలు వస్తాయి, చేతికి పని చెప్పామంటే వస్తువులు పగిలిపోతాయి. వ్యాసభారతంలో వ్యాసుడు చెబుతాడు, కనీసం మనిషి మనస్సులో కలిగిన భావాన్ని నిగ్రహించుకోలేకపోయినా చేతులు కాళ్ళు అదుపులో పెట్టుకున్నా వాడు గొప్పవాడే అంటాడు ఖచ్చితంగా. దాన్ని దమం అంటారు. మనస్సును నిగ్రహించుకుంటే శమం అంటారు, చేతులు కాళ్ళు నిగ్రహించుకుంటే దమం అంటారు. ఆ దమం మన మనస్సును మనం నిగ్రహించని కనీసం చేతులు కాళ్ళు ఇలా కట్టేసుకుని కోపం వచ్చినప్పుడు మనం ఒక గదిలోకి వెళ్ళిపోయి మన లోపల మనమే తలుపేసుకోవాలి. ఆ కోపాన్ని ఇంకా పెంచుకున్నాం అనుకో, సీలింగ్ ఫేనాయ విద్మహే అని మొదలవుతుంది. అక్కడ అంతవరకు వెళ్ళకూడదు. అందుకని ఆ మనస్సును మనం పరిశీలించుకొని, ఇంత కోపంతో ఏమి సాధిస్తాం మనం? వస్తువులు పగలగొట్టేయడం తప్ప మన ఇష్టాన్ని మనం మార్చుకుంటే సరిపోయేదానికి లోకమంతా మారాలని ఎందుకు అనుకుంటున్నాం మనం అంటే ఒక్క దెబ్బలో అయిపోతుందమ్మా. కోపం పెద్ద సమస్య కాదు. అది తర్వాత. నమస్కారం గురుగారు. మీరు చెప్తున్నారు కదా, శివం మనసులో ఉంటే మనిషి ఎప్పుడూ స్పష్టంగా ఉంటారు అనేసి. అలానే శివభక్తురాల్ని. అతను చెప్పిన సనాతన ధర్మంలో
ఆత్మ సన్మయ కుంజి అస్తి అనే ఒక వాక్యం వింటాను. సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ ఏ కీ అనే మన వ్యక్తిత్వంకి గొప్పదనేసి వింటాను. దాని గురించి మీ అభిప్రాయం? ఇప్పుడు చెప్పిందంతా సెల్ఫ్ కంట్రోలే. మన మనస్సును మనం పరిశీలించుకోవడం అంటే సెల్ఫ్ కంట్రోలే, మనని మనం అదుపులో పెట్టుకోవడం. ఆ అదుపులో పెట్టుకోవడానికి నీ శివభక్తి, శివనామస్మరణ బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మన అదుపులో లేని విషయాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి, కానీ అవన్నీ శివుడు అదుపులో ఉంటాయి. శివుడు ఆజ్ఞ లేకుండా చీమైనా కొట్టదు. అందుకని శివనామాన్ని మనం స్మరిస్తూ ఉన్నామనుకో, ఆ పరిస్థితులు కూడా మనకు అనుకూలంగా మారతాయి. శివనామస్మరణ సెల్ఫ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేస్తుంది ఖచ్చితంగా. ఆ నామస్మరణ విడిచిపెట్టకుండా ఉండు. నువ్వు శివభక్తురాలంటే నువ్వు నేను క్లాస్మేట్స్, కూర్చో హాయిగా. ధన్యవాదాలు.